హల్లెలూయా. 100 సంవత్సరాల వయసున్నప్పుడు అబ్రహామును దేవుడు దర్శించాడు. 90 ఏళ్ళు ఉన్నప్పుడు శారమ్మను దేవుడు దర్శించాడు. వాళ్ళు నవ్వారు గనక నవ్వు అనే కుమారుని దేవుడు దయచేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇక ఆ అబ్బాయి పేరే నవ్వు. ఎవరు అబ్బాయి? ఆయన పేరే నవ్వు. ఆ పిల్లోని చూసిన వాళ్ళందరూ నవ్వుతారు. దావీదు లేసన గారు ఇలా చెప్తూ ఉంటారు, ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము లేకపోతే శారమ్మ ఆ బాబుని తీసుకొని పాప ఎక్కడికో వెళుతుందంటండి. ఎవరో చూసి అడుగుతారంట, ఏమ్మా తల్లి, అవా అమ్మమ్మ ఎవరు నీ మనవడా అని అడిగారంట. ఆమె సిగ్గుపడుతూ నా మనవడు కాదు నా కొడుకు అని చెప్పిందంట. ఓ ముసలిదాన్న, ఈ వయసులో నీకేం కొడుకు అని వాళ్ళు నవ్వారంట. శారమ్మ నవ్విందంట, ఇస్సాకు నవ్వాడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మనసారా నవ్వుకొని నోటి నిండా 4 గోడల మధ్యలో కన్నీరే మిగిలిపోయిందేమో. నిందలు దోషపోతున్నవేమో. నేను విశ్వసిస్తున్నానండి, అసాధ్యమైన కార్యాలు ప్రభు సాధ్యం చేయబోతున్నాడు. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేయబోతున్నాడు. నీ బుద్ధి మీద ఆధారపడద్దు, నీ క్యాలిక్యులేషన్ వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు మాంసాహారం కావాలంటే మోషే గారు అన్నారు, అరే బాబు అడగడానికైనా ఉండాలిరా బాబు, అడగడానికైనా ఉండాలిరా. ఏ మనుషులరా మన్నా తింటున్నారుగా, సాల్దా? మన్నా తింటారు సాల్దా? ఇంతమంది మాంసం తినాలంటే ఎక్కడి నుండి తెచ్చిపెట్టేదిరా? అడగడానికైనా ఉండాలి కదరా బాబు అని అంటే దేవుడు కలుగు చేసుకుని అంటాడు, మోషే నువ్వు నా బాహుబలాన్ని సందేహిస్తున్నా. ఆమెను చెప్పండి అందరూ. ప్రభు ఎంత లెక్కేసుకొని వీళ్ళని చూస్తుంటే మనిషి కేజీ మాంసం తినే మనిషికి అంటున్నారు 30 లక్షల మంది. ఈ 30 లక్షల మందికి మాంసం తీసుకుంటే సముద్రంలో ఉన్న చేపలన్నీ పట్టినా చాలదు. మా దగ్గర ఉన్న గొర్రెలు మేకలు వాటన్నిటిని వధించిన వీళ్ళకి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేము. ఎంతమంది ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు అంటాడు, నీకు అసాధ్యమేమో కానీ నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. వాళ్ళు ఒక్క పూట అడుగుతున్నారు మాంసం తినాలని, నేను 30 రోజులు వాళ్ళకి మాంసాహారాన్ని ఇవ్వబోతున్నాను. ఎంతగా ఇవ్వబోతున్నంటే వాళ్ళకి ఆ మాంసం మీద విరక్తి కలిగేటట్లు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. మాంసం మీద విరక్తి కలిగేటట్లుగా చివరికి వాళ్ళు తిన్నది ఏంటంటే ముక్కుల నుండి గొంతుల నుండి బయటపడ్డాయంట. అట్లా తిన్నారంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. జీవితంలో ప్రియులారా అంచనాలు వేసుకోవద్దు. నేను ఇంతే, గీతలు గీసుకొని నా బతికింతే, ఇది కూడా ఒక బతికేనా? ప్రైజ్ ది లార్డ్. పోయి పొదిలోడికి ఇచ్చి చేశారు, ఈ పొదిలోడికి ఇచ్చి చేశారు. నాకు చెన్నై నుండి పెద్ద సంబంధం వచ్చింది, ఈ పొదిలోడికి ఇచ్చేసారు. నా బతికిలా తెల్లారింది. ఆడ మొహం చూస్తేనే నాకు విసుగొస్తుంది, 6 పిల్లలుగా అన్నానే కానీ అంటుంటారు కొంతమంది. గీత గీసుకొని నా బతికింతే, నా జీవితం ఎలా పోవాల్సిందే అని అనుకుంటుంటారు. నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడదు, నీ తెలివి మీద నువ్వు ఆధారపడద్దు, నీవు క్యాలిక్యులేషన్ వేసుకోవద్దు. ఇంకింతే, మా జీవితాలు ఇలా పోవాల్సిందే, నా బ్రతికి ఇలా పోవాల్సిందే, మాయదారి రోగం నాకు వచ్చింది, నేను ఇలాగే రోగంతోనే సావాల్సిందే అని మీరు అంచనా వేసుకోవద్దు. నీ బుద్ధికి మించిన గొప్ప కార్యాలు ప్రభు చేయడానికి శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు, నీతిగల దేవుడు. ఆశముంచు, దేవుని మీద నమ్మకం పెట్టుకో, ఆయన ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. మిలిటరీలో ఒక ఆయన ఉన్నారంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఆయన వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మిలిటరీలో ఒక పెద్ద ఆయన ఉన్నారండి. ఆయన చాలా కాలం మిలిటరీలో పనిచేశారు. చివరికి ఆయనకి కిడ్నీలో ఏదో సమస్య ఉంది. క్రియాటిన్ అనేది ఒకటి ఉంటుంది, అది విపరీతంగా పెరిగిపోయి ఇక ఈ కిడ్నీలు పాడైపోతుంది, ఇక బ్రతకడం కష్టమని వాళ్ళు మిలిటరీ నుండి అతనికి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా విశ్వాస వీరుడు, ఆయన మంచి ప్రార్థన పరుడు. అదేంటో కొన్నిసార్లు ప్రార్థన పరులకే కష్టాలు వస్తూ ఉంటాయి కదండి. ప్రార్థన పరులకే, విశ్వాస వీరులకే. ఎందుకు తెలుసండి? దేవుడు తెలుసు ప్రార్థన పరుడు తన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చిన దాన్ని జయించే శక్తి అతనిలో ఉందని భరించగలిగిన వాడికే దేవుడు అనుమతిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
నేను ఎవరికి చెప్తాను తెలుసా అండి? వాక్యం వినేవాళ్ళకి చెప్తా. ఎవరికి చెప్తాను? వినేవాళ్ళకి వాక్యం చెప్తాను. వినని వాళ్ళకి నేను చెప్పిన వాళ్ళు వినరు కాబట్టి ఇంక చెప్పిన వ్యర్థమే కదా. చెప్పాలి, చెప్పకూడదని కదండి. వినగలిగిన వాళ్ళకి మనం చెప్తాం. మీరు ఇలాగే వింటున్నారనుకో, ఇంకో గంట చెప్తా. అర్థమైందండి? ఇలాగే వింటున్నారు, ఇంకో గంట చెప్తా. మీరు వినకుండా మూతి ఇట్లా ఇటు అంటారు, హో అయిపోయినట్టుందిలే ఆపేద్దాం అనుకుంటా. ఏదైనా మిమ్మల్ని బట్టే ఉంటుంది. దేవుడు కొందరికి శ్రమలు, ఆపదలు, ఇబ్బందులు ప్రవేశిస్తాడు, వాళ్ళ జీవితంలో ప్రవేశపెడతాడంటే వాడు భరిస్తాడు, వాడు ఓర్చుకుంటాడు. వీడు నా బిడ్డ, ఈమె నా కుమార్తె, ఎన్ని శ్రమలు వచ్చినా భరిస్తాడు, నా కొరకు సాక్షిగా ఉంటాడు, ఎంత మాత్రం నన్ను దూషించడు అని దేవుడు తెలిసే అనుమతిస్తాడు మన లైఫ్లో. వీడు భరించలేడంటే వద్దులే పాపం బలహీనంగా ఉన్నాడని చెప్పి తీసేస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. తీసేస్తాడంటే ఆడిని తీసేస్తాడని కాదు, పడుకునే సమస్యలు తీసేస్తాడు. ఆమేన్. ఆ పెద్ద ఆయన్ని ఇంటికి పంపించేసి మంచి ప్రార్థన పరుడు, భక్తిపరుడు ఆయన. సరే వాళ్ళ అమ్మాయి, నాన్న మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్షించుకొని వద్దామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. డాక్టర్ పరీక్షలు చేసి కిడ్నీలన్నీ టెస్ట్ చేసి వాళ్ళు అన్నారంట, కిడ్నీ పూర్తిగా కుళ్ళిపోయింది, పాడైపోయింది. సో కాబట్టి బతకడం కష్టమే, మహా అంటే ఒక 3 నెలలు బతుకుతాడేమో. ఎంతకాలం బతుకుతాడు? 3 నెలలు బతుకుతాడు, అంతకు మించి బ్రతకడని వాళ్ళు అన్నారంట. పాప ఏడుస్తుంటే వాళ్ళ నాన్న అంటాడు, అమ్మాయి నాకేం కాదులేమ్మా, నువ్వెందుకు ఏడుస్తావు? దేవుడు ఉన్నాడుగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉన్నాడుగా, నన్ను ఎందుకు వదిలేస్తాడు? నేను నమ్ముకున్న దేవుడు నన్ను వదిలేస్తాడా? ఏం కాదు, నీవు ధైర్యంగా ఉండు అంటాడంట. పాప ఏడుతుందంట. ఏడబాక, ఏడగాక నాకేం కాదు అన్నాడంట. ప్రియులరా, ఒక 3 నెలలు అయింది, 6 నెలలు అయ్యింది, సంవత్సరం అయింది, ముసలోడు బాగానే ఉన్నాడు. హల్లెలూయా. మరి డాక్టర్ 3 నెలలకి పోతాడు అన్నాడు కదా అని ఇంకొకసారి పోదామని హాస్పిటల్కి పోతే ఆ డాక్టర్ లేడంట. ఆయన ఒక 6 నెలల క్రితమే గుండెపోటు వచ్చిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. పెద్ద ఆయన నవ్వుకున్నాడంట, నన్ను పోతాడని చెప్పి ఈయన పోయాడంట. సరే వచ్చేసారు. ఒక 2-3 ఏళ్ళ తర్వాత మరలా ఆ పాపకి 2-3 ఏళ్ళు బాగానే ఉన్నాడు. ఒక 2-3 ఏళ్ళ తర్వాత మరలా వాళ్ళ అమ్మాయి ఉండి, నాన్న ఇంకొకసారి వెళ్ళి మనం ఒకసారి టెస్ట్ చేసి, ఎందుకు అమ్మాయి నేను బాగానే లేదులే నాన్న, నాకు ఎందుకో లాగుంది, ఒకసారి వెళదామని వెళ్ళి టెస్ట్ చేస్తే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటే, ఏందయ్యా నీవు ఎట్ట బతుకుతున్నావు? అసలు బతికే ఉన్నావా లేకపోతే నువ్వు బతికే ఉన్నావా? కిడ్నీలు అంతా పాడైపోయింది కదా, ఎట్ట బతికేవంటే బతికే ఉన్నానంటే, కష్టమేనమ్మా, ఇంకొక 2-3 నెలలకు మించినా బతకడంటే ముసలోడు నవ్వుతున్నాడట. నానా నీవు నవ్వద్దు నానా అంటుంటే నాకు ఆ డాక్టర్ని చూసి జాలి వేస్తుందమ్మా. నాకు ఆ డాక్టర్ని చూసి నానా నవ్వద్దు నానా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారంట. పిల్లల ఇంకొక 6 నెలల తర్వాత మరలా వెళదామని చూస్తే 3 నెలల క్రితం ఆయన యాక్సిడెంట్లో పోయాడంట. మూడోసారి ఇప్పుడు పాప నాన్న ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళదామంటే, అమ్మాయి నన్ను చూసి 2 డాక్టర్లు పోయారు, ఇంకెంతమందిని చంపి పొట్టలు పెట్టాలనుకుంటున్నాడు నువ్వు అన్నాడంట. పొట్టను పెట్టుకోవాలనుకుంటున్నావంటే ఆ తర్వాత 3వ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తే ఆయన అన్నాడంట, సార్ వాస్తవంగా మీ కిడ్నీలు పాడైపోయింది, మీరు ఎప్పటికో చనిపోవాల్సింది, కానీ మీరు ఇప్పటివరకు బ్రతికున్నారంటే మీరు దేవుని మీద పెట్టుకున్నారన్న నమ్మకం, ఆ నమ్మకం మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఆ విశ్వాసం మిమ్మల్ని బ్రతికిస్తుంది. విశ్వాసం మా బుద్ధికి మించిన పని ఇది. మెడికల్ మిరాకల్ అంటారు దీన్ని. మా బుద్ధికి మించిన, వైద్య శాస్త్రంలోనే ఇలాంటి కేసులు మేము ఎప్పుడు చూడలేదు. ఇంతకాలం నువ్వు కిడ్నీలు పాడైపోయినా కూడా ఇలా ఉంటున్నట్టే, ఇది అసంభవం, అసాధ్యం, ఎలా జరుగుతుందంటే అంతే ఆశ్చర్యం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనుషులకు అది అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా. సరే, 2వ మాట చెప్తాను. మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకుండా ఎవరిని నమ్మాలి? నోరు తెరిచి చెప్పండి, ఎవరిని నమ్మాలి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమె నువ్వు నమ్మినడల దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి ఖచ్చితంగా దేవుని మహిమ నీ విషయంలో బయలుపరచబడును గాక. దేవుని మహిమను నీవు చూచుదువు గాక. దేవుని మహిమను చూచుదువు గాక.